దేవుడి నామానికి వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 39 వచనం 1-2 వచనాలు చదువుకుందామండి. నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నోటికి చిక్కమునుంచుకుందును అనుకుంటుని. నేను మౌననై మాట్లాడక ఉందును. క్షేమము గూర్చైనను మాట్లాడక మౌననై ఉంటిని అంటున్నాడు. దావీదు అంత గొప్ప రాజు అయి ఉండి కూడా, అంత గొప్ప రౌతులు, అంత గొప్ప ధన ఉండి కూడా ఎంతో గొప్ప ధనం అయింది, గొప్ప రాజు అయి ఉండి కూడా దావీదు తను ఎలాగా తగ్గించుకోవాలో, ఎలాగా అదుపు చేసుకోవాలో మొట్టమొదటిగా ఆలోచించుకుని దేవుడి యందు వివేచన కలిగి ఉన్నాడు కనుక ఏమంటున్నాడంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా నాలుకతో పాపం చేయకున్నట్టు నా మార్గమును జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడు. అంటే నాలుక చాలా ఘోరమైనది. అటువంటి రాజు అయింది కూడా రాజు ఏమంటున్నాడంటే, నా నాలుకతో పాపం చేయకుండానంటూ నా మార్గమును జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు సహాయం చేయమని అడుగుతున్నాడని దేవుని. మనం నాలుకతో ఏం మాట్లాడతామో, ఏమి అభ్యర్థిస్తామో మనకు తెలియదు కనుక ఆ నాలుకతో పాపం తెచ్చుకోకుండా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుడికి మనం మొరపెట్టాలండి. చాలా జాగ్రత్తగా మన నాలుకని కాపాడుకోవాలి, మన స్వాధీనంలో ఉంచుకోవాలండి. రాజయ్యుండి కూడా తన నాలుకని తను అదుపు చేసుకోలేడు కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, నాలుకతో పాపం చేయకున్నట్టు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందును అంటున్నాడండి. భక్తిహీన నా ఎదుటనున్నప్పుడు నోటికి చిక్కము నుంచుకుందని అనుకుంటుంది అంటున్నాడు కదా. భక్తిహీనులు ఎవరండి? భక్తిహీనులు అంటే దేవుడి మీద భక్తి కలిగిన వారు కాదండి, హృదయంలో భక్తి లేనివారు. హృదయంలో భక్తి లేని వారి ఆలోచనలు, వారి మాటలు చాలా ఘోరంగా ఉంటాయండి. వారి అనాలోచనలు. ఎందుకంటే వారు ఏం మాట్లాడినా చెల్లుతుంది అన్నట్టుగా భక్తిహీనులు మాటలు ఉంటాయండి. భక్తిహీనులు అంటే భయభక్తులు లేనివారు అనమాట. భయభక్తులు లేనివారు వారు ఎదుటనున్నప్పుడు నోటికి చిక్కం పెట్టుకోవాలి. ఎందుకు నోటికి చిక్కం పెట్టుకోవాలంటే, నోటికి చిక్కం పెట్టుకోకపోతే మనం ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతామండి. వారు ఒక మాటకి 100 మాటలు పెడర్థం తీస్తారు కనుక మనం భక్తిహీనులు ఉన్నప్పుడు మన నోటికి ఏం పెట్టుకోవాలండి? చిక్కం పెట్టుకోవాలి. చిక్కం పెట్టుకుని మన నోటిని మనం కాపాడుకోవాలండి. ఇంకేమంటున్నాడు? నేను ఏమీ మాట్లాడక మౌననైతిని, క్షేమము గూర్చైనను మాట్లాడక మౌననైతిని. ఏమీ మాట్లాడక మౌనయ్యాడంటండి. క్షేమం గురించి కూడా మాట్లాడలేదంటండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం మంచి మాట మాట్లాడినా అది చెడ్డ మాట కిందే వారు తీసుకుంటారు. చెడ్డ మాట అంటే ఈ రోజుల్లో మంచి మాట ఎవరికి రుచించదు, చెడ్డ మాటలే ఈరోజు రుచిస్తాయి. ఎందుకంటే ఈరోజు ఎవరి క్షేమం ఎవరో కోరుకోలేరండి. ఎందుకంటే ఏది మాట్లాడినా మన మాటలు వారు వేరేగా తీసుకుని ఏం చేస్తారంటే మన మాటల్ని లక్ష్య పెట్టరు కనుక మనం ఎవరి దగ్గర కూడా క్షేమం కలిగిన మాటలు కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే మంచి మాట కూడా ఈ రోజుల్లో ఎవరికి రుచించదు కనుక మనం దావీదు ఏ విధంగా అడుగుతున్నాడో చూస్తారు కదండి. నా నాలుకతో పాపం చేయకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకునేలాగా సహాయం చేయమని అడుగుతున్నాడండి. నా నోటికి చిక్కం పెట్టుకునేలా సహాయం చేయమన్నాడు. క్షేమం గురించైనా మాట్లాడక ఉన్నట్లుగా సహాయం చేయమంటున్నాడండి. కనుక మనం దేని గురించి మాట్లాడినా, మంచి విషయం మాట్లాడినా, చెడ్డ విషయం మాట్లాడినా మనం మాట్లాడవలసి ఉంటేనే మాట్లాడాలి 10 మందిలోని. మనం మాట్లాడిన మాట వారు వేరేగా తీసుకోవచ్చు కనుక 10 మందిలో మనం ఏం మాట్లాడిన అవసరం ఏం లేదు. కనుక మనకి అతికి జ్ఞానాన్ని కొంతమంది ఉపయోగించి